ఎమ్మెల్యేల తిరుగుబాటు నిజమే, ఇది ఎవరో చెప్తలేరు, వీళ్ళే చెప్తారు. ఫస్ట్ ఒక మాట, పిసిసి అధ్యక్షుడు ఆయన ఏం చెప్పిండు తెలుసా? పిసిసి అధ్యక్షుడు మరి ఇట్లా కలిసిరంట ఒక 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 యూట్యూబ్ ఛానల్, అది కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూట్యూబ్ ఛానల్లో పిసిసి అధ్యక్షుడు ఫోన్ ఇన్లకు పోయిండు. ఏం సార్ మీరు మీ ఎమ్మెల్యేలో 10-15 మంది మీటింగ్ పెట్టుకున్నారంట సీక్రెట్గా, అది నిజమేనా సార్ అని చెప్పేసి అడిగితే, అది నిజమే, మీటింగ్ నిజమే, కాకపోతే వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నది ఇది తిరుగుబాటో లేకపోతే ఇంకేదో కాదు, ఉట్టినే ప్రచారం చేస్తూ ఉన్నారు, అది కానే కాదు. జస్ట్ ఆ జడ్చర్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అనిరుద్దీన్, ఆయన ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే ఇంట్లో భోజనానికి కూర్చొని భోజనం చేసిర్రు, నైట్ డిన్నర్ చేసిర్రు, అంతకు మించి ఏం చేయలేదని చెప్పిండ్రు. ఏమన్నాడు? జడ్చర్ల ఎమ్మెల్యే ఇంట్లో భోజనం చేసిర్రు అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు చెప్పిండు. ఎంతమంది వేరు ఏందని చెప్పలే, కానీ భోజనానికి మాత్రమే కూర్చున్నారు వాళ్ళు అని చెప్పిండు. ఇది అయిపోయినాక ఇది పిసిసి అధ్యక్షుడు చెప్పినటువంటి మాట. ఇంకొక రెండవది ఎంపీ మల్లు రవి గారు చెప్పినటువంటి మాట ఏంటిది? అవును, నిజంగానే మా ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టుకున్నారు అంటే ఐటీసీ కోహినూరులో పెట్టుకున్నారు అని చెప్పేసి ఆయన చెప్తాడు ఢిల్లీలో కూర్చొని. ఈడ పిసిసి అధ్యక్షుడేమో జడ్చర్ల ఎమ్మెల్యే ఇంట్లో అనిరుద్ధ్ రెడ్డి ఇంట్లో భోజనం పెట్టుకున్నారు, భోజనం తిన్నారు, అందరు కలిసి కూర్చొని అన్నమే తిన్నారు, అంతకు మించి ఏం మాట్లాడుకోలేదు, తింటప్పుడు కూడా కనీసం పల్లెత్తి మాట మాట్లాడలేదు, కూర మంచిగుందా బో మంచిగుందా అని మాట్లాడుకురు తప్ప ఏ ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు, మంత్రి మీద తిరుగుబాటు కాదు అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మాట్లాడిండు. ఢిల్లీలో కూర్చున్నటువంటి అంటే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీ మల్లు రవి గారేమో నాగర్ కర్నూలు ఎంపీ, ఆయన ఏమంటాడు? అవును పెట్టుకున్నారు, మా వాళ్ళు ఎమ్మెల్యేలు పెట్టుకున్నారు మీటింగు, ఐటీసీ కోహినూరులో పెట్టుకున్నారు, కాకపోతే 10 మంది కాదు మీరు చెప్తున్నట్టు 8 మందే పెట్టుకున్నారు మీటింగు. దేనికోసం పెట్టుకున్నారంటే మేము వాళ్ళు అందరు కలిసి మంత్రి దగ్గర పని మీద అడుగుతందుకు పోదామని మాట్లాడుకున్నారంట అని చెప్పేసి చెప్పారు. అసలు ఇంతమంది ఎమ్మెల్యేలు కలిసి ఒక మంత్రి దగ్గర పోవడానికి గంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు కలవాలి? ఏం మంత్రి మీద ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం ఇదంతా మీద ఓపెన్ కదా, ఏంది ఎమ్మెల్యేకి కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడా మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ? మీరు సాధారణ ప్రజల దగ్గరికి నిన్నే మన పోలు పెట్టి ఇజ్జత్ తీసుకుంటారు కదా, ప్రజల వద్దకే మా పాలన, ఎవరు వచ్చినా కలుస్తారు అని చెప్పేసి. ఒక ఎమ్మెల్యే అడితేనే మంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడా, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడా? ఇంతమంది 8 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎమ్మెల్యేలు గుంపుగా పోవాల్సినటువంటి అవసరం ఏంటిది అంటే దీంట్లో కూడా ఏదో తిరకాస్తున్నది కథ. ఆయన మాట్లాడుతూ అంటాడు, పిసిసి అధ్యక్షుడేమో అనిరుద్ధ్ రెడ్డి ఇంట్లో భోజనం కోసం కూర్చున్నారు అంటాడు, మల్లు రవి ఏమో ఐటీసీ కోహినూరులో మీటింగ్ పెట్టుకున్నారు అంటాడు, 8 మంది అంటారు, 8 మందితో నేను మాట్లాడినా అంటాడు, మీకేమైనా సమస్య ఉంటే మళ్ళీ నాకు ఫోన్ చేసి మాట్లాడండి అంటాడు, ఎవరైనా ఏమైనా డౌట్ ఉన్నా నాకు అడగండి, నేను మధ్యవర్తిగా లెక్క వ్యవహరిస్తా అని చెప్తాడు. ఇన్ని మాటలు చెప్తాడు ఆయన నా ప్రెస్ మీట్లో. ఇక చూడండి ఆ బయట కూడా మీకు వినిపిస్తా. దొంగలు ఎవరో కాదు, వీళ్ళే బయట పడుతుంటే దొంగతనం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు, భక్తులకు వ్యతిరేకంగా మాట్లాడారు అనేటటువంటి న్యూస్ ని ప్రజల మొత్తంలో, రాష్ట్రం మొత్తంలో చెప్పడానికి టీ న్యూస్ వాళ్ళు ముందు ఈ కార్యక్రమాన్ని పెట్టారు, తర్వాత వేరే సోషల్ మీడియా వాళ్ళంతా పెట్టారు. నేను ఇప్పుడు అందరితో మాట్లాడాను, ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడినప్పుడు వారు చెప్పింది ఏంటంటే, మా ఎమ్మెల్యే అక్కడ ఒక డిన్నర్ పార్టీ ఇచ్చాడు, అది ఫామ్ హౌస్ కాదు, ఐటీసీ కోహినూరులో డిన్నర్ ఇస్తున్నారంటే ఒక 8 మంది మా ఎంపీలు, అందులో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, ఇతర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, అక్కడ పోయారు, తిన్నారు. ఆయనకు ఒక చిన్న పని ఉందంటే అది మనం అందరం పోయి మంత్రి గారితో మాట్లాడదామని చెప్పారు. దీన్ని అదే కదా ఇంకొకటి ఇది ఎట్లా అన్నాడు కదా, ఇది మొత్తం వినండి. ఆ లోపల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూర్చున్నారని ఇంతకుముందు నేను చెప్పాను కదా నిన్న, ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళంతా ప్రతి విషయాన్ని ఈ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక తప్పుడు సమాచారాన్ని చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. నేను పూర్తి సమాచారం తెలుసుకొని మేము చెప్తున్నాను. ఇటువంటి జిబిక్స్ డ్రామాలు దీనివల్ల ఉడతూపులకు చింతకాయలు రాలన్నట్టుగా
ఇటువంటి వల్ల ఏమీ జరగవు. ఎమ్మెల్యేలందరూ చాలా సంతోషంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇండ్లు వస్తున్నాయని, అదే రకంగా రేషన్ కార్డులు వస్తున్నాయని, లేకపోతే రైతు భరోసా వస్తుందని, రైతులకు 2 లక్షల అప్పులు మాఫీ చేశారని, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నారని, మహిళలందరికీ ఉచితంగా తిరుగుతున్నారు. వీటన్నిటి మీద లాభపడేది ఎమ్మెల్యేలమే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూర్చున్నంతా వాళ్ళంతా డిన్నర్ కోసం కూర్చొని మాట్లాడుకుంటే దీన్ని తప్పుడు సమాచారం తెలియజేసినటువంటి ముఖ్యంగా టీ న్యూస్ ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సోషల్ మీడియాని కూడా తీవ్రంగా ఖండిస్తూ వాస్తవాలు తెలుసుకొని తెలియజేయండి, ప్రజలను తప్పుడు పట్టియొద్దని చెప్తున్నాం. ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిది. దీంట్లో ఏ రకమైనటువంటి వాస్తవం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైనా నాతో మాట్లాడటానికి సిద్ధంగా ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను, ఇంక్లూడింగ్ మీడియా సోదరులు. అది అంటే మరి లాస్ట్కి ఏమన్నాడు, ఎవరైనా మాట్లాడడానికి నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను, నాకు చెప్పండి మీ బాధ అని చెప్తా ఉన్నాడు. అంటే తిరుగుబాటు నిజమే, ఎమ్మెల్యేలు మీటింగ్ అయింది నిజమే, అది ఐటీసీ కోహినూరులో నువ్వు 8 మంది అని చెప్పినామంటే ఆ సంఖ్య పెద్దగానే ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఫిగర్ చెప్తే రేపు నాడు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఎంత కవరింగ్ కార్యక్రమం చూడండి. ఒక మంత్రిని కలుస్తందుకు కూర్చున్నారు అని చెప్తా ఉన్నాడు ఆయన. ఇందులో ఆయన పెట్టినటువంటి ఈ 2.5 నిమిషాల వీడియోలో ఆ ప్రెస్ మీట్లో చాలా అద్భుతంగా క్లియర్గా చెప్తా ఉన్నారు, మా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఇక దాంతోపాటు నేను ఇక్కడ బయట ఇలా చూపించచ్చా, ఇది మళ్ళీ లేనిపోని కాపరేట్ ఇష్యూ వస్తుంది కావచ్చు. ఒకసారి ఒక ఛానల్లో ఒక ఛానల్లో పిసిసి అధ్యక్షుడు వారు సన్నిహిత మిత్రులతో ఒక భోజన కార్యక్రమం పెట్టుకున్నారు, సరదాగా మాట్లాడుకున్నారు. దాన్ని కూడా రాజకీయం చేసి అదేదో అయిపోయినట్టుగా పాపం ఈ బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఇది పిసిసి అధ్యక్షుని ఫోన్ కాల్. ఆయన ఒక ఛానల్కి ఫోన్ ఇన్ ఇచ్చినటువంటి సందర్భంగా ఏదో భోజనం కార్యక్రమం పెట్టుకున్నాడు ఇంట్లో అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు. అది అయిపోయిన తర్వాత ఇదే బిగ్ టీవీలో ఇదే ఎవరైతే నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ వెస్ట్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పేరు కూడా అందులో ఉందో, ఆయన కూడా లైవ్లోకి వచ్చిండు బిగ్ టీవీలో. బిగ్ టీవీ అంటే ఎవరిది? మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ. ఇది ఏది లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంత హడావుడ్ చేయదు. అంటే డ్యామేజ్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయదు. 100% డ్యామేజ్ కంట్రోలింగ్ వ్యవహారం నడుస్తుంది అంటేనే ఇందులో వాస్తవం ఉందని, ఎమ్మెల్యేల తిరుగుబాటు వాస్తవమే అని. ఒకసారి చూడండి అది కూడా. అంటే అబద్ధమా? ఇగో చూడండి. అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే ఈ మీటింగ్ కు నాయకత్వం వహించినట్టుగా, చాలా మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసినట్టుగా, అందులో ఒక కాల్ కూడా మీకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ కాల్ వచ్చింది వాస్తవమా అంటే అబద్ధమా? మాకు ఒక 10 కాల్ చేసిండ్రు, ఒక్క కాల్ కాదు 10 కాల్ చేసిండ్రు. చేసి రాజేందర్ గారు మనకు కాన్స్టిట్యున్సీలలో మనకు ఫండ్స్ మనకు ఇది వస్తేనేమో గెట్ టుగెదర్ పెడుతున్నాను, భోజనానికి రండి, మనం సీఎం గారి దగ్గరికి వెళ్ళి మన కాన్స్టిట్యున్సీకి రావాల్సిన ఫండ్స్ గురించి మనము సీఎం గారిని అడిగితే బాగుంటుంది. రేపు ఎలక్షన్స్లలో మనం డెవలప్ చేయకపోతే, మనకు కావాల్సిన ఫండ్స్ రాకపోతే మనకి ఇబ్బంది అవుతుంది కదా, మనం దాని గురించి సీఎం గారి దగ్గరికి వెళ్ళి అడిగితే బాగుంటుంది, దాని గురించి చర్చిస్తాము రండి అని చెప్పి ఒక ఫోన్ ఎందుకు 10 ఫోన్లు చేశారు. అది సో ఇది బిగ్ టీవీలో కూర్చొని మాట్లాడినటువంటి మాట. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది క్లారిటీగా? సో 100% ఎమ్మెల్యేల తిరుగుబాటు నిజమే, ఎమ్మెల్యేల తిరుగుబాటు నిజమే. ఇగో ఈయన మూడో వ్యక్తి ఎవరు? ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఈయన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే. సో ఈయన కూడా ఒప్పేసుకున్నాడు, మేము ఒక గెట్ టుగెదర్ పెట్టుకున్నది నిజమే, నాకు 10ల సంఖ్యలో ఫోన్లు వచ్చినాయి, 10 సార్లు ఫోన్ వచ్చింది. ఆయన మాట్లాడితే ఏమన్నాడు? 10 సార్లు నాకు ఫోన్ వచ్చింది, మన నియోజకవర్గానికి డబ్బులు రావట్లేదు, ఆ నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే డబ్బులు నిధులు వస్తలేవు, మనం అందరం కలిసిపోయి ముఖ్యమంత్రి దగ్గరికి పోదాము, ముఖ్యమంత్రిని అడుగుదాము, రండి మనం కూర్చొని తినుకుంటా మాట్లాడదాము అని చెప్పేసి చెప్పినట్టు ఆయనకు ఫోన్ వచ్చినట్టు ఇదే నాయని రాజేందర్ రెడ్డి క్లారిటీగా కుండ బద్దలు కొట్టిండు. అంటే ఏంటిది అన్నట్టు? మీటింగ్ అయినట్టే కదా. ఈయననేమో మంత్రి అంటాడు మల్లు రవి, ఈయననేమో ఉట్టినే కూర్చొని భోజనం చేసిరు అంటాడు. ఈడ ఆ మీటింగ్కు పోదామని చెప్పినటువంటి ఎమ్మెల్యేనేమో నాకు ఫోన్ వచ్చింది 10 సార్లు అని చెప్పేసి ఈయన చెప్తాడు. అంటే ఇక్కడ
3 రకాల వాదనలు మీకు క్లియర్గా వినపడతా ఉన్నాయి. సో అనిరుద్ధ్ రెడ్డి ఇప్పటిదాకా మాట్లాడలే, ఏడ మీడియాతో ఇంకా మాట్లాడలే. 100% ఇది 10 మంది కాదు, నేను చెప్పినా కదా ఇంతకుముందే, 10 మంది కాదు, ఈ సంఖ్య 16 మంది. 16 మంది మన శనివారం నాడు నైటు వీళ్ళు మీటింగ్ పెట్టుకుందామని చూసిర్రు 16 మంది. కానీ ఆ 16 మందిలో 6 చివరి నిమిషంలో రాలేదు, డ్రాప్ అయిపోయారు. మిగతా 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు, 10 మంది ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడుకున్నారు. ఒక మంత్రి మీద తిరుగుబాటు జెండా ఎగరేసిర్రు. అట్ ద సేమ్ టైము ముఖ్యమంత్రి కూడా, ముఖ్యమంత్రి సోదరులు, ముఖ్యమంత్రి మనకు రావాల్సినటువంటి రాకుండా వాళ్ళ సోదరులు సంచులు పట్టుకొని వస్తూ ఉన్నారు. ఆ సంచులు నింపనీకనే అయిపోతా ఉన్నది. సో కాబట్టి మేము తట్టుకోలేకపోతా ఉన్నాము, ఆ నియోజకవర్గాన్ని మేము డెవలప్ చేసుకోలేకపోతా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు జెండా ఎగరేసింది వాస్తవము. ఎందుకు అంటే ఇంత వ్యతిరేకత ఉన్నది ప్రజల్లో ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, గెలిచినటువంటి ఎమ్మెల్యేల మీద. రేపటి నాడు మళ్ళీ మనం పోయి ఓట్లు అడగాలంటే మనం ముఖం చూపించుకోలేము. ఏ పార్టీలోకి పోయి, సరే ఈ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయే పరిస్థితి ఇంకో పార్టీకో దుంకి అక్కడి నుంచి అన్న ఓట్లు తెచ్చుకుందాం, అక్కడి నుంచి అన్న పోటీ చేద్దామన్నా కానీ మన ముఖం చూసేటువంటి పరిస్థితి ఉండదు. సో కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే రేపటి మనకు చాలా ప్రమాదం వస్తుంది, ప్రమాదం పొంచి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు గ్రహించారు. కాబట్టి ఈ తిరుగుబాటు జెండా ఎగిరేసారు. ఇది ఈ ముగ్గురు ఈ ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో, ఈ 16 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు వాస్తవమే. ఇది ఇంకా రానున్న రోజుల్లో రకరకాలుగా పరివర్తనం చెందనున్నది. రానున్న రోజుల్లో ఈ అసంతృప్తి ఒక విస్ఫోటనమై పేలేటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. ఇది ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యవహారమే.